సమ్మక్క మహా జాతర ముగిసింది. 3 సుఖాలు 6 కష్టాలు అన్నట్టుగా సాగింది జాతర. ప్రతి భక్తుడికి ప్రశాంతంగా దర్శనం కల్పిస్తామన్న ప్రభుత్వం ఆ మాట ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవంటున్నారు భక్తులు. భక్తుల భద్రతను, దర్శన ఏర్పాట్లను గాలికి వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. గద్దెల దగ్గర అంతా పోలీసు రాజ్యమే నడిచిందని ఆరోపిస్తూ ఉన్నారు జనం. ఇక ప్రతి ఏటా మాదిరిగానే ట్రాఫిక్ కష్టాలు ఎక్కడా తీరలేదని, మరిన్ని కొత్త కష్టాలు ఎదురయ్యాయంటున్నారు భక్తులు. ఇక రోడ్లన్నింటినీ 4 లైన్లుగా మార్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం రోడ్లపై చుక్కలు చూసామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. 4 రోజులు జాతర ఎలా సాగిందన్న దానిపై ఐ న్యూస్ వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ మేడారం నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మేడారం మహాజాతర 4వ రోజు కూడా భక్తుల దర్శనాలు నిర్విరామంగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా భక్తుల కోలాహలము, అటు ఏర్పాట్లు ప్రభుత్వం చేసిందని చెప్తున్నారు. కానీ భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి మాటల్లో విందాం. అయితే దర్శనాలకు వస్తున్న భక్తులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? మేము హైదరాబాద్ కుక్కట్పల్లి నుండి వచ్చామండి. మేము ఇక్కడ ఏంటంటే వీవీ పాస్ ఉన్నా కూడా, పాస్ తీసుకొని వచ్చినా కూడా కొందరికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చి లోపలికి పంపిస్తున్నారు. మిగిలిన వాళ్ళని, లేడీస్, చిన్నపిల్లలను కూడా చూడకుండా అక్కడ నెట్టేస్తున్నారండి. సడన్గా ఇప్పుడు గేట్ ఓపెన్ చేయడం వల్ల తొక్కిసలాట్లో చాలా మంది మహిళలకి చాలా మందికి దెబ్బలు తగిలినాయి. అలా ఎందుకని అంత సెక్యూరిటీ ఫోర్స్ మీరు పర్సనల్గా పెట్టినప్పుడు ఒక్కొక్కరిని లైన్లో పంపించవచ్చు కదా. అప్పటి వరకు జనాన్ని ఆపారు. ఇదంతా ఖాళీగానే ఉంది. నిన్న మొన్న ఉన్నంత రద్దీగా కూడా లేదు. ఈరోజు ఇంత ఖాళీగా ఉన్నా కూడా జనాలను అక్కడ ఆపాల్సిన అవసరం ఏముంది? ఎంత వీఐపీ అయినా అందరూ భగవంతుడి దగ్గరికి వచ్చింది దర్శనానికే కదా, అందరూ ఒక్కరే కదా. అలాంటప్పుడు కొందరిని వదలాల్సింది. అందరిని వదలడం వల్ల మహిళలు చాలా మంది అక్కడ కింద పడిపోయారు. చాలా మందికి దెబ్బలు కూడా తగిలినాయి. ఈ వ్యవస్థ అయితే ఏం బాగాలేదండి. కొంచెం చూసి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు, మీ పరిపాలనలో ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి, మీరు చూసుకుంటే బాగుంటుంది. మీకు తెలుస్తుందో తెలియట్లేదో కానీ ఇక్కడ ప్రజలైతే చాలా మంది సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాసులు ఉన్నా కూడా మమ్మల్ని డైరెక్ట్గా లోపలికి పంపించలేకపోతున్నారు. చాలాసేపు వెయిట్ చేయించారు. ఒకటేసారి గేట్ ఓపెన్ చేయడం వల్ల చాలా మంది ఒకరి మీద ఒకరు పడిపోయారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, కుక్కట్పల్లి మాది. బయట ట్రాఫిక్ బాగానే ఉందండి, చాలా. కానీ ఒకరి మీద చాలా కష్టంగా ఉంది నాయన, చాలా ఇబ్బందిగా అవుతుంది. పడిపోతున్నారు అందరూ. చాలాసేపు అయింది మేము లైన్లో నిలబడి, కాళ్ళ నొప్పులతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము. పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, చాలా కష్టంగా ఆపుతున్నారు, అసలు రాణిస్తలేరు. ఈ బర్బులు పట్టుకొని చాలాసేపు వెయిట్ చేసి చాలా మంది పడిపోయి చాలా కష్టమవుతున్నది. చాలా పోలీసు వాళ్ళు ఆపుతుండ్రండి, దొబ్బేసిండ్రు. అదే ఇక వాళ్ళు మాత్రం పోతుండ్రు, మమ్మల్ని అయితే పంపిస్తలేరు. అదే ఆపేసిండ్రు, చాలాసేపు అయ్యి మేము వచ్చి ఆపేసిండ్రు. అది మనం చూస్తున్నాం. ఎలా ఉంది సార్ ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదండి. ఇక్కడ మినిస్టర్ ఉన్నా కానీ, సీఎం గారు ఉన్నా కానీ, నిన్న జాతర అయింది. ఆ జాతరలో కూడా అంత ఇబ్బంది లేదు. ఇవాళ జాతర లేదు, ఏం లేదు, నార్మల్గా ఉంది. ఈ నార్మల్గా ఉన్న రోజులలో కూడా ఇంత ఇబ్బంది. విఐపి పాస్లు ఇచ్చారు దేనికోసం అండి? అదే అడిగితే ఇచ్చిన వాళ్ళని అడగమని చెప్తారు. ఇలా డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే ఇచ్చిన వాళ్ళని అడగమంటే ఇదే మన పద్ధతేనా? ఇంత దూరంకెంచి వచ్చి మేము దర్శనం చేసుకోనీకి వస్తాం, లేకుంటే పాసులు లేకుంటే నార్మల్ దర్శనం ఇది బెటర్ అనుకుంటున్నాము. వ్యవస్థ బాగాలేదండి. కొంచెం వీడియో కెమెరా అన్నట్టు దింపండి, ఒక్కసారి చూడండి ఎంత మందిని ఆపారో. ఒకేసారి మీరు గేట్ ఓపెన్ చేయడం వల్ల ఎంత మందికి గాయాలు అవుతాయని ఒక్కసారి గమనించాలి. ఎందుకంటే ప్రజల క్షేమమే ఇంపార్టెంట్. అక్కడ ఆపారు కదా, ఇప్పుడు ఒక్కసారి తీస్తారు, ఒక్కరి మీద ఒకరు నెట్టుకుంటారండి. ఆడవాళ్ళం ఉన్నాము, చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చాం మొక్కులు చెల్లించడానికి. ఒక్కసారి ఎలా ఉంటుందో ఆలోచించండి సిచ్యువేషన్, అవునా కాదా? ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మమ్మల్ని ఒక అతను లాగాడు, మేము అటు పడిపోయే వాళ్ళం. ఆ గ్రిల్స్ అవి ఆపడానికి పెట్టారు, బార్గేట్స్. ఒక ఆవిడైతే మొత్తం దాని మీద పడిపోయిందండి. ఏ కాలో చెయ్యో ఏదన్నా అవుతుంది కదా, మీరు కూడా ఆలోచించాలి కదా. ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు అందరం దర్శనానికే వచ్చాం, కాకపోతే కొద్దిగా అయినా పంపించాల్సింది. ఒకేసారి అలా తీసి పంపడం అనేది మాత్రం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. అది మనం చూస్తున్నాం. చెప్పండి సార్, ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ ఎట్లుందంటే ఇప్పుడు మేడారంలో అద్దాల మేడలకు అలంకరించారు తప్ప వ్యవస్థ అనేది కరెక్ట్ లేకుండా పోతుంది. పాదులు ఇచ్చినా ఎవరిని పడితే వాళ్ళని అడుగు అని చెప్తున్నారు, ఎవరు ఇచ్చారో వాళ్ళని అడగని చెప్తున్నారు. కానీ
వ్యవస్థ మాత్రం కరెక్ట్ లేదని నేను అనుకుంటాను. ఎక్కడ చూసినా అక్కడ మొత్తం అద్దాల మెడలేక చేసిరు కానీ కఠినంగా ఏమీ అంత పెద్దగా లేదు. అది మనం చూస్తున్నాము. అభివృద్ధి చేశారు కానీ సామాన్య భక్తులకు దర్శనాలు లేకుండా చేశారని కూడా భక్తులు ఆగ్రహం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. భక్తులైతే దర్శనాలు చేసుకొని ముందుకు సాగుతున్నారు కానీ ఇక్కడ మాత్రము కొంత పోలీసులు పూర్తిగా విఫలమై ఆపి పంపడం వల్ల ఇబ్బందులు పడుతున్నారనేది మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ కొంత మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధ మహిళలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఆ అమ్మవారి గద్దెల వద్ద ఉంది. ఇటు పోలీసు కుటుంబాలు పోతున్నారు తప్ప మమ్మల్ని పంపించడం లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ట్రాఫిక్లో, ఇటు నిర్వహణలో, దర్శనాల కాడ పూర్తిగా పోలీసులు విఫలమయ్యారని మాత్రం భక్తులు చెప్తున్నారు. ఇది గద్దెల వద్ద, దర్శనాల వద్ద ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. ఓవర్ టు యూ. మేడారం మహాజాతర అంటేనే నెత్తిన ముల్లె పెట్టుకొని 3 రోజుల పాటు జాతర ఎంజాయ్ చేయడానికి భక్తులు తరలి వస్తుంటారు. అమ్మవార్ల తల్లుల దర్శనానంతరము ఆర్టీసీ బస్సును సురక్షిత ప్రయాణం కోసం అయితే సంప్రదిస్తుంటారు. మనం మేడారం మహాజాతరలో టెంపరీ బస్ స్టాండ్ వద్ద ఉన్నాము. ఇక్కడ భక్తుల కోలాహలం అయితే చూస్తున్నాము. అటు తిరుగు ప్రయాణం కోసం అయితే భక్తులంతా కూడా ఆ ఆర్టీసీ ప్రయాణాన్ని ఎక్కువగా నమ్ముకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వచ్చి ఇక్కడ 2 రోజులు 3 రోజులు మకాం వేసి తల్లుల దర్శనాల అనంతరము ఇక్కడ నుంచి వెళ్ళేసి ఇంటికి సురక్షితంగా పోతూ ఉంటారు. మనము ప్రస్తుతము ఇక్కడ ఆర్టీసీ క్యూ లైన్ల వద్ద ఉన్నాము. ఈ యొక్క ఇక్కడ జామ్ కాకుండా ఆర్టీసీ క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో అయితే ఆ ప్రయాణికులు ఈ క్యూ లైన్లలో వెళ్ళి టికెట్ తీసుకొని నేరుగా బస్టాండ్కు బస్సులు ఎక్కి ముందుకు పోయే విధంగా ఏర్పాట్లు చేశారు. దీంతో అయితే ప్రయాణికులు వాళ్ళ యొక్క బస్సు ప్రయాణాలను అయితే సురక్షితంగా చేసుకోవడానికి అయితే బయలుదేరారు. మనం చూస్తున్నాము తిరుగు ప్రయాణము జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. 4 రోజుల జాతరలో మహా కీలక ఘట్టాలు అటు సారలమ్మ తల్లి, సమ్మక్క తల్లి రాకలను, గద్దెల మీద ఉండడంను వాళ్ళు స్వయంగా దర్శనం చేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. దర్శనాలు అనంతరము మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నారు. వాళ్ళంతా కూడా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే నిన్న శుక్రవారం రోజు అమ్మవార్ల గద్దెల వద్ద దర్శనాలకు పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే ఉందని అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎలా బస్ జర్నీ ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుంది. వరంగల్ నుంచి బాగానే జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఓకే. జర్నీ 3 అవర్స్ పట్టింది. అదే మనం చూస్తున్నాము ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం అనుకొని ఇక్కడికి ఎక్కువ మంది ప్రయాణికులు అయితే వస్తున్నారు. అయితే నిన్న ఒక్కరోజు ప్రైవేటు వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా వేలాదిగా ట్రాఫిక్ జామ్ అయ్యి చాలామంది ఇబ్బందులు పడ్డారు. కానీ ఆ బస్సులను ఆశ్రయించిన వారు మాత్రం సురక్షితంగా ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎలా బస్ ప్రయాణం మంచిగానే జరుగుతుంది సార్. దర్శనం బాగా అయింది సార్. ఏర్పాట్లు బందోబస్తు ఉన్నాయి సార్. అంతా బాగానే ఉన్నది. గుడి కాడైనా బస్సు ఎలిమెంట్ అయినా ఏదైనా బాగానే ఉంది సార్. బాగానే ఉంది. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. నేను 19వ డివిజన్ కార్పొరేటర్ కాశీబుక్ గనాలి. బాగానే ఉన్నాయి. అన్ని మంచిగా జరిగినాయి. బస్సు ప్రయాణం అంటే కొంచెం ప్రజలను బట్టి ఇబ్బంది, అది కూడా బాగానే ఉన్నది. అన్ని బాగానే ఉన్నాయి. ఇక ఎవరు వీలుని బట్టి వాళ్ళు వెహికల్స్ అంటే కొంచెం టైట్ అవుతుంది, బస్ అయితే ఉంటుంది. మనం చూస్తున్నాము ఆ వాహనాలు అయితే ఇరుగ్గా వస్తాము, ఆర్టీసీ బస్సు అయితే సురక్షితంగా వస్తామని అయితే ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. వరంగల్, హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు అయితే ఆర్టీసీని ఆశ్రయించి తమ యొక్క దర్శనాలను పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు మరికొంతమంది మహిళా భక్తులు ఉన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికైతే దర్శనాలు పూర్తి చేసుకొని వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే అమ్మవారి దర్శనాలకు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడానికి. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది ఇక్కడ? మేము వరంగల్ నుంచి వచ్చినాం. చాలా బాగానే ఉన్నది కానీ కొంచెం నీళ్ళ కాడ ఇబ్బంది, కొంచెం బాత్రూమ్ల కాడ ఇబ్బంది ఉంది. అంతా బాగానే ఉంది. చాలా బస్ ప్రయాణం చేసినాం. ఫ్రీ బస్కే వచ్చినాం. ఫ్రీగా ఉన్నాయి సార్, బాగున్నాయి. 2 గంటలన్నర. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వరంగల్ నుండి. బాగానే ఉంది. బాగానే ఉంది. అదే మనం చూస్తున్నాము సుదూర ప్రాంతాల నుంచి అయితే అమ్మవార్ల దర్శనానికి వచ్చేవాళ్ళు
ఎలా ఉందండి, దర్శనాలు చేసుకున్నారా? ఎలా ఉంది ఇక్కడ? చేసుకున్నాం కానీ బస్సులు దొరుకుతలేవు. మేము పొద్దున మబ్బుల 3 గంటలకు వద్దాం అనుకున్నాం, ఎవరు రాలే, బస్సులు లేవు, ట్రాఫిక్ జామ్ అయింది. వీళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా ట్రాఫిక్ క్లియర్ ఏం లేదు. పోయిన సంవత్సరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్సులు దొరకక ఉరికి ఎక్కినాం, ఈసారి కూడా గట్టిన అవుతుంది. బస్సు ప్రయాణాలను కొంచెం ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. సార్ ఎలా ఉంది ఏర్పాట్లు కానీ అరేంజ్మెంట్స్? మేము హన్మకొండ నుంచి నైట్ 9 o'clock బస్సుకి ఎక్కామండి. ఈరోజు మార్నింగ్ 9 o'clock ఇక్కడ దిగినామండి. మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ 12 hours వీఆర్ ఇన్ ద బస్, జస్ట్ ఇన్ ద రోడ్. అసలు టోటల్గా ట్రాఫిక్ జామ్ అయింది. నో వన్ ఎల్స్ ఈస్ దేర్ టు సపోర్ట్ ద అండ్ క్లియర్ ద ట్రాఫిక్ జామ్. 12 hours తర్వాత కొద్దిగా దే విల్ కమ్ అండ్ క్లియర్ ద థింగ్స్ అండి. బట్ ఓకే, ఇన్సైడ్ దట్ వన్ దట్ ఈస్ వెరీ గుడ్, బట్ ఫైన్. బట్ ద మేజర్ ప్రాబ్లమ్ ఈస్ there is no coordination, there is no one responsible for take the buses and the people security. అమ్మ ఎలా ఉందమ్మా? టెంపుల్ దగ్గర బాగుందండి అరేంజ్మెంట్స్ కానీ అంతా, కానీ ట్రావెల్లో మాత్రం చాలా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. ఎవ్రీబడి అసలు 12 గంటలు 13 గంటలు అంటే చాలా కష్టమైన విషయము. అది మాత్రము నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా గవర్నమెంట్ ఆలోచిస్తున్నాము. బట్ అందరికీ మాత్రం చాలా సంతృప్తి ఉంది. హన్మకొండ నుంచి మేడారంకి 13 గంటల జర్నీ అంటే అసలు ఎవరు కూడా ఇమాజిన్, ఆ మధ్యలో ఎవరికి ఏం జరిగినా కూడా కష్టం కదండి, అదొకటి. కానీ ఇంతకుముందు కూడా ఎప్పుడు ఇలా కాలేదు. ఈసారి మాత్రం గవర్నమెంట్ తప్పకుండా దీని గురించి ఆలోచించాలి. మా అందరికి కూడా చాలా చాలా ఇబ్బంది అయింది, అసలు మాటల్లో చెప్పలేము అన్నమాట, అంత ఇబ్బంది అయింది. ఇబ్బంది పడతారు కదండి, అమ్మవారిని దర్శించుకోవాలని అందరూ అనుకుంటారు. సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి ఇంత భక్తుల్ని, ఇంత క్రౌడ్ని. బట్ అందులో మాత్రం ఫెయిల్ అయ్యారు. గుడి దగ్గర బాగుంది, దర్శనం బాగా జరిగింది, అంత బాగా. అది మనం చూస్తున్నాము, దర్శనాలు అయితే మంచిగా జరిగాయి, ఏర్పాట్లు కూడా బాగున్నాయి. కానీ నిన్న రాత్రి జరిగిన ట్రాఫిక్ జామ్ మాత్రం మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని అయితే చెప్తున్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము ఆఫ్టర్నూన్ అక్కడ 1 o'clock ఎక్కాము హైదరాబాద్లో. హన్మకొండ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము, 4 o'clock ఎక్కాము. మేము ఇక్కడికి మేడారంకి వచ్చే వరకు ఎగ్జాక్ట్గా 5:30 అయింది. అంటే 12 hours మేము బస్ జర్నీలోనే ఉన్నాం. జర్నీ అంటే జర్నీ కూడా కాదు, ఓన్లీ స్టేనే. అక్కడనే తాడ్వాయిలో స్ట్రక్ అయిపోయాము, పసరాలో స్ట్రక్ అయిపోయాము. ఇంకా పిల్లలను తీసుకొని వస్తే మేము ఎట్లాంటి ఇబ్బందులు పడేటోళ్ళము. ఇంకా లక్కీగా మేము పిల్లలని అయితే తీసుకొని రాలేదు. ఆర్టీసీ ప్రతి సంవత్సరం ఇట్లనే చేస్తుంది. లాస్ట్ 2 years బ్యాక్ కూడా ఇదే రిపీట్ అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే రిపీట్ చేస్తున్నారు. ఇది కొద్దిగా ఇంప్రూవ్ చేయాలని అయితే కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. సఫర్ కాదు అసలు, బ్యాక్ పెయిన్స్, బాడీ పెయిన్స్, అసలు కూర్చొని లైట్లు లేవు. అటు ఎక్కడ లేడీస్ అంటే పర్సనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా, అవి కూడా ఏం ఫెసిలిటీస్ లేవు. చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేసాం మేమైతే. దర్శనం ఓకే, పర్లేదు, దర్శనం బాగానే అయింది. దర్శనం పరంగా ఏం ఇబ్బంది లేదు. జర్నీ ఆర్టీసీ మెయిన్గా చెప్తున్నాము అంతే. అది మనం చూస్తున్నాము. దర్శనాల దగ్గర మాత్రము ఏర్పాట్లు బాగున్నాయి. కానీ నిన్న ఏదైతే అక్కడ నిన్న జరిగిన ట్రాఫిక్ జామ్ మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని మాత్రము ప్రయాణికులు చెప్తున్నారు. అయితే సురక్షిత ప్రయాణం కోసం మాత్రం అందరూ ప్రయాణికులు ఆర్టీసీని నమ్ముకుంటున్నారు. కానీ ట్రాఫిక్ జామ్ వల్ల మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మరోసారి జాతరలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ట్రాఫిక్ను క్లియర్ చేసే విధంగా ఆర్టీసీ బస్సులను నడపాలని మాత్రము ప్రయాణికులు, భక్తులు వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మేడారం బస్టాండ్లోని ఆర్టీసీ సేవలకు సంబంధించి భక్తుల అభిప్రాయం. ఓటు యు. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా కాలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, కాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. చెప్పండి, విధుల్లో ఉన్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ జాబ్ చేయడం? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పోలీస్ శాఖలో ఎప్పుడు చూసినా బిజీగా ఉంటుంది, కానీ పోలీస్ శాఖలో
ఇలాంటి ఆధ్యాత్మిక ప్లేస్లలో సమ్మక్క సారక్క జాతరకు ప్రతి ఒక్క పోలీస్ విల్లింగ్తో వచ్చి ఎంతో ఆనందంగా హ్యాపీగా డ్యూటీలు సేవలు చేస్తున్నారు. అలాగే భక్తులు కూడా ఎంతో మంచిగా మాకు సహకరిస్తున్నారు. అలాగే మీ న్యూస్ రిపోర్టర్స్ కూడా మాకు చాలా బాగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే తండోపతండాలుగా జనాలు వచ్చినా కూడా ప్రతి ఒక్క భక్తుడు కరెక్ట్గా వెళ్తున్నాడు. అది మనం చూస్తున్నాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ ఏర్పాటు? బాగానే ఉంది. హన్మకొండ నుంచి వచ్చాము మేము. ఎప్పటికి వస్తూ ఉంటాం. మంచిగా అనిపించింది, బాగానే ఉంది. చెల్లించాము. కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే బంగారం విసిరేస్తాను కదా, చిన్నపిల్లలకి దెబ్బలు తాకుతున్నాయి. అది ఒక్కటి కొంచెం ఇబ్బంది. బాగానే ఉంది. అదే మనం చూస్తున్నాము, కొంచెం చిన్నపిల్లలు బంగారం ఇసిరేయడం కొంచెం దెబ్బ తాకుతుంది, కానీ ఎనీవే మంచిగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకొని కూడా యువతులు సెల్ఫీ ఫొటోస్ దిగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎలా ఉందిరా ఇక్కడ? చాలా బాగుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరు ఇక్కడ? సమ్మక్క సారక్క. సమ్మక్క సారక్క గుడి కాడికి వచ్చినావా? దర్శించుకున్నావా? ఎట్లా మొక్కినావు? నాకు మంచిగా చదువురాలని. మంచిగా చదువురాలని మొక్కినా? వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. మంచిగా చదువుకోవాలి. అదే మనం చూస్తున్నాం, చిన్న పిల్లలు కూడా మంచిగా చదువు రావాలని మొక్కుకున్నామని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చావురా? ఎలా అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి? వరంగల్. బాగా అనిపిస్తుంది. బాగా మంది అసలు బాగా ఉన్నారు, మంది తట్టుకోలేకపోయినాం. మేము నైట్ వచ్చి ఇప్పటిదాకా అసలు అమ్మో ఇంత జనంలో అయితే దర్శనం అమ్మవారిది బాగా అయింది. అమ్మా బాగున్నాయి అన్ని. ఈసారి బాగా చేసేది. అసలు ట్రాఫిక్ అయితే చాలా జామ్ అయింది. అసలు ఇంత బాగా జరిగింది అమ్మవారిది అయితే. మేమైతే చాలా బాగా ఎప్పటికి వస్తాం ప్రతి ఇయర్. అదే చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎలా ఉంది జాతర? హైదరాబాద్ అండి, గాంధీనగర్, హైదరాబాద్, అశోక్ నగర్. 6 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఇంత లేదు, ఇప్పుడు చాలా బాగుంది సార్. బాగానే ఉంది. ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అమ్మవారి ప్రసాదం కూడా మంచిగానే దొరుకుతుంది. ఓకే సార్, కళ్యాణం కావాలని కోరుకుంటున్నాం. ఏం చేస్తారో తల్లి. ఒప్పుకున్నాం. అయితే వస్తాం సార్, ఏటపోతో వచ్చి చేసుకుంటాం. అది మనం చూస్తున్నాము, కోరిన కోరికలు తీరిస్తే మేము మళ్ళీ ఏటపోతు వచ్చి ఆ మొక్కులు చెల్లించుకుంటామని చెప్తున్నారు. అమ్మ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, మంచిగా ఉంది. అమ్మవారి దర్శనం చాలా బాగుంది. మాకు నమ్మకం అనిపించే వచ్చినాం. మా పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి అని వచ్చినాం. ఎప్పుడూ వస్తున్నాం, కంపల్సరీ వస్తాం. మేము ప్రతి జాతరకు వస్తాం. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎలా ఉంది? మేము వరంగల్ నుంచి వచ్చినాము, హన్మకొండ నుంచి వచ్చినాము. బాగుంది, దర్శనం మంచిగా అయింది. అందరూ బాగుండాలని కోరుకున్నాం. చాలా మంది వల్ల దర్శనము ప్రశాంతంగా మంచిగా అనిపించింది. ప్రతి వస్తాం. తీరుస్తుంది, నమ్మకం. ఇక నమ్మకం కాబట్టి 2 yearsకి ఒకసారి ఖచ్చితంగా ఈ మేడారం వస్తాం మేము. బాగుంటుంది, అందరూ బాగుండాలి కోరుకున్నాం. అది మనం చూస్తున్నాము, సమ్మక్క తల్లి అంటేనే కోరికలు తీర్చే చల్లని తల్లి అని చెప్తున్నారు. అమ్మ మేము కోరిన కోరికలు తీరుస్తున్నాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది దర్శనం? ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. మాది పెద్దపల్లి జిల్లా, రాఘోపూర్ గ్రామము. దర్శనం బాగా చాలా జరిగింది. మేము 2 నెలలకు ఒకసారి ఇక్కడికి వస్తాము. చాలా నమ్మకమైన దేవుడు. అనుకున్న కోరికలు నాకు అన్నీ జరిగినాయి. చాలా పరిస్థితుల నుంచి నేను బయటికి పడ్డాను. అందుకే నాకు దేవుడు అంటే చాలా ఇష్టము. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం లాట్రిన్ బాత్రూమ్లు అనేటివి కొంచెం చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. అంతే, అంత బాగానే ఉన్నది, అంత మంచిగా జరిగిందండి. బాగా చాలా పవర్ఫుల్ దేవుడు, ఇంత ఇష్టమైన దేవుడు. నాకు కోరుకుంటే నా కొడుకులు ఇచ్చిండు నాకు దేవుడు. నా కోరికలను నెరవేర్చిండు. నేను ఇప్పుడు చాలా బాగున్నా. ఇక ముందు కూడా అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదే మనం చూస్తున్నాము, అందరం బాగుండాలి మేము అని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, మనం దర్శనం చేసుకుందాము. ఎలా ఉందిరా జాతర? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎలా అనిపిస్తుంది? బాగుంది, బాగానే ఉంది. చేసుకున్నాం. బొల్లారం హైదరాబాద్. అది మనం చూస్తున్నాము, పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే బాగున్నాయని చెప్పేసి చెప్తున్నారు.
మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పిల్ల పాపలతో అయితే అమ్మవారిని మొక్కుకొని దర్శనం చేసుకుంటున్నారు. మరోవైపు శివసత్తుల పూనకాలతో అయితే ఇటు అమ్మవారి గద్దెల ప్రాంగణం అయితే కోలాహలంగా మారింది. ఇటు ఆ సమ్మక్క సారమ్మ నామస్మరణతో పాటు అమ్మవార్ల తల్లుల యొక్క శివశక్తుల పూనకాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది ఆ గద్దెల వద్ద కోలాహలము. భక్తుల యొక్క కోరిన కోరికలు చేస్తే చల్లని తల్లులుగా సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకొని ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు అయితే ఏర్పాట్లు చేయడంతో అయితే భక్తులు దర్శనాలు చేసుకొని ముందుకు సాగుతున్నారు. 4 రోజుల పాటు చల్లని తల్లులు వనం నుంచి జనంలోకి వచ్చి అమ్మవార్లను దర్శించుకొని అనంతరము తిరిగి మరి కాసేపట్లోనే వన ప్రవేశం చేస్తారు. కాబట్టి ఈ లోపే భక్తులంతా కూడా మొక్కులు చెల్లించుకొని గద్దెల ప్రాంగణంలో అశేష భక్త జనాల నీరాజనాలు అందుకొని తల్లులు మరి కాసేపట్లో చిలకలగట్టుకు సమ్మక్క తల్లి, కన్నెపల్లికి సారలమ్మ తల్లి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇది గద్దెల ప్రాంగణం వద్ద భక్తుల కోలాహలం. ఓటు